సింగమన్నల రమేష్ బాబు గురించి ఈ తరం ప్రేక్షకులకు తెలియకపోవచ్చు కానీ 2000 సంవత్సరంలో ఆయనంటే తెలియని సినీ అభిమాని ఉండేవారు కాదు. ఒకప్పుడు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్లతో సినిమాలు చేశారాయన. మహేష్ బాబుతో ఖలేజా, పవన్ కళ్యాణ్తో కొమరం పులి వంటి సినిమాలను సింగమన్నల రమేష్ బాబు నిర్మించారు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాపులుగా నిలిచాయి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. హిట్స్, ఫ్లాప్స్ తో ఎటువంటి సంబంధం లేకుండా సినిమాలు తీసేవారాయన. సింగమన్నల రమేష్ బాబు కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. చాలా కాలం తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో రాజమౌళి, శంకర్, సుకుమార్ వంటి దర్శకులు 2-3 ఏళ్లు సినిమాలు పడుతున్నాయని, కానీ అప్పట్లోనే 2-3 ఏళ్లు సినిమాలు తీయటం వల్ల తాను తీవ్రంగా నష్టపోయానని సింగమన్నల రమేష్ బాబు చెప్పుకొచ్చారు. 3 ఏళ్లకి మెయింటెనెన్స్, ప్రొడక్షన్ ఖర్చు, ఆఫీస్ ఖర్చు, జీతాలు ఇలా ఎన్నుంటాయనేది ఒక ప్రొడ్యూసర్కే తెలుస్తుంది. ఈ 2 చిత్రాల వల్ల నాకు 100 కోట్ల నష్టం వచ్చింది అని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీలో చేరటంతో కొమరం పులి బాగా ఆలస్యమైందని, దానివల్ల బాగా నష్టం వచ్చిందని, హీరోలెవరూ కూడా నా మీద జాలి కూడా చూపించలేదని సింగమన్నల రమేష్ బాబు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.